హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో నేను ఈరోజే డేటా ఎంట్రీ జాబ్స్ అయితే సెర్చ్ చేశాను. ఓకే, మీకోసమే సెర్చ్ చేశాను, నేనేం వర్క్ చేయడానికి కాదు. అది రియలా కాదా అండ్ ఈ వెబ్సైట్స్ కరెక్టా కాదా ప్రతి ఒక్కటి సెర్చ్ చేసి అంబిషన్ బాక్స్, క్వోరా అండ్ లింక్డ్ఇన్, గ్లాస్ డోర్ ఈ అన్నిట్లో రివ్యూస్ చెక్ చేసుకున్న తర్వాతనే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఓకే, ప్రోస్ చెప్తాను, కాన్స్ చెప్తాను. మీకు నౌకరీలో కూడా జాబ్స్ దొరుకుతాయి, బట్ మోస్ట్లీ ఫేక్ ఉంటాయి, చాలా ఫేక్ ఉంటాయి. అండ్ ఇందులో ఏంటంటే మనకి 1 మినిట్, ఇందులో ఏంటంటే మెయిన్లీ ఫోకస్ చేసేది డేటా ఎంట్రీ జాబ్స్ అనమాట. సో డేటా ఎంట్రీ జాబ్స్ అనగానే ఏమేమి ఉంటాయి ఏంటి అనేసి మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. సో ఎవరైనా మనీ అడిగితే అస్సలు పే చేయొద్దు ఇందులో అయినా సరే. బట్ స్టిల్ నేను గ్లాస్ డోర్, కోరా అండ్ ఇంకొకటి వచ్చేసి అంబిషన్ బాక్స్, లింక్డ్ఇన్ ఈ 4 రివ్యూస్ చెక్ చేసుకున్నాక ఈ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తున్నా. జాబ్స్ అని చెప్పను కానీ ఇందులో జాబ్స్ దొరుకుతాయి. ప్రతిసారి జాబ్స్ ఉంటాయని నేనైతే చెప్పట్లేదు. బట్ ఏంటంటే వీటిలలో కంటిన్యూస్గా మీకు పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి. ఓకే, అది కూడా రిమోట్లోనే, వర్క్ ఫ్రమ్ హోమ్లోనే, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్స్ నాకు ఎలా వచ్చాయంటే వేరే ఫ్రెండ్ ద్వారా వచ్చాయి. సో తను ట్రై చేస్తున్నానంటే, అతను ఎక్కడో చూశాడు, సో తను ట్రై చేస్తున్నాడు. తనకి లీడ్స్ దొరుకుతున్నాయి కానీ పేమెంట్ తక్కువ ఇస్తున్నారు. సో అందుకని తనైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అనేసి ఇది నాకు షేర్ చేశాడు లింక్స్. సో ఈ లింక్స్ నేను కూడా మీకు షేర్ చేస్తున్నాను. మంచి వెబ్సైట్స్ మీరు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి చాలా ఈజీగా వర్క్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే నేను మీకు క్లిక్ వర్కర్ గురించి చెప్తాను. నాకు తెలిసి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది క్లిక్ వర్కర్. సో ఫస్ట్ నేను ఈ క్లిక్ వర్కర్ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇందులో ఏంటంటే మైక్రో టాస్క్ ఉంటాయి కదా, చిన్న చిన్న టాస్క్స్, వాటి మీద ఫోకస్ చేస్తారు. లైక్ ఏంటంటే ప్రొవైడింగ్ ఏఐ ట్రైనింగ్ డేటా ఫర్ బిజినెస్. ఓకే, ఏఐ ట్రైనింగ్ డేటా అంటే క్రియేటింగ్ కానీ, క్యాటరింగ్ కానీ, లేబులింగ్ టెక్స్ట్ కానీ, లేబులింగ్ ఇమేజెస్ కానీ, వాయిస్ కానీ, డేటా సెట్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ని ట్రైన్ చేయడం అంటే ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడం, మైక్రో టాస్క్ అండ్ యూహెచ్ఆర్ఎస్ కంటెంట్ క్రియేషన్ మీద కానీ, సర్వేస్ ఉంటాయి కదా, సర్వేస్, మార్కెట్ రీసెర్చెస్, ఆన్ సైట్ మిస్టరీ చెక్స్ ఉంటాయి కదా, ఆన్ సైట్ మిస్టరీ చెక్స్ అలాంటి వాటి మీద ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట. మెయిన్లీ ఆన్ సర్వేస్ అండ్ మార్కెట్ రీసెర్చ్ డేటా ఎంట్రీ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనైతే మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయ్యి క్లిక్ వర్కర్ జాబ్ అనేసి మీరు సెర్చ్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాస్క్ ఎలా ఉంటుంది, రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, క్లిక్ వర్కర్లో ఏంటి అనేసి తెలుస్తుంది. సో దీని గురించి ఇది నిజమా కాదా అనేసి మీరు సెర్చ్ చేసుకుంటే ఫస్ట్ బికమ్ ఏ క్లిక్ వర్కర్ అండ్ మోర్ ఆన్లైన్, ఇది పార్ట్ టైం జాబ్స్కి సంబంధించినదే. ఓకే, టెక్స్ట్ క్రియేషన్ జాబ్స్ కానీ, ఇలా డేటా సర్వీసెస్ జాబ్స్ కానీ, వెబ్ సర్వీసెస్ జాబ్స్ కానీ, సర్వేస్ కానీ, ఇలా చాలా ఉంటాయి, కాపీ ఎడిటింగ్. కానీ మనం రివ్యూస్ చెక్ చేసుకోవాలి. ఓకే, రివ్యూస్లోకి వెళ్ళిపోతే మనం అన్నిట్లో చెక్ చేయకూడదు రివ్యూస్. ఎందులో చెక్ చేయాలంటే ఎక్కువగా క్లిక్ వర్కర్ రివ్యూస్. ఎప్పుడైనా ఫస్ట్ అంబిషన్ బాక్స్ తీసుకోండి. అంబిషన్ బాక్స్లో డైరెక్ట్ ఎంప్లాయీసే మనకు రివ్యూ ఇస్తారు. వీళ్ళు రీచ్ అవుట్ అవుతారు వాళ్ళకి రివ్యూస్ కోసం. సో అలా రివ్యూస్ ఉంటాయి కదా, ఈ రివ్యూస్ని ఫస్ట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే క్లిక్ వర్కర్ రివ్యూస్ ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 4.1 అయితే ఉంది. ఫస్ట్ అతను చూసుకుంటే రేటెడ్ బై ఏ సర్వే ప్రోగ్రామర్ వర్కింగ్ రిమోట్లీ. ఓకే, సర్వే ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నాడు. వెరీ పూర్ జాబ్స్ అనేసి మెన్షన్ చేశాడు, 1% ఇచ్చాడు. ఇంకొకతను వచ్చేసి రేటెడ్ బై ఏ డేటా అనలిటర్ అండ్ నాన్ వైస్ డిపార్ట్మెంట్ అని ఇచ్చాడు. టైం ఫ్లెక్సిబిలిటీ, డిస్లైక్ ఏంటంటే పేమెంట్స్ బిలో ద మార్క్. మా ఫ్రెండ్ చెప్పినట్లు పేమెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అని మాత్రం మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక అతను ఏంటి, రేటెడ్ బై ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్కింగ్ రిమోట్లీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో వర్కింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ అట్ ఎనీ టైం, కొన్ని టైమ్స్ వర్క్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఏ డెస్క్ జాబ్ అనేసి మెన్షన్ చేశారు. అండ్ సర్చ్ ఇంజన్ డిపార్ట్మెంట్ రేటెడ్ బై హ్యూమన్ రిసోర్సెస్ మార్కెటింగ్, వీళ్ళైతే 5 ఇచ్చారు. దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ హిట్స్ ఇవ్వట్లేదు, అంటే హిట్స్ ఇవ్వాలన్నమాట జాబ్లో. ఓకే, వాళ్ళు హిట్స్ అనేది ఇవ్వట్లేదు. రేటెడ్ బై ఫ్రీలాన్సర్ వర్కింగ్ రిమోట్లీ, వర్క్ 5.0 ఇచ్చాడు. వర్క్ వెన్ ఐ ఫ్రీగా ఉన్నప్పుడు వర్క్ చేసుకుంటా, బట్ టర్మినేట్ చేశారంట తనని. ఓకే, ఇలా మనకి చాలా ఉన్నాయి. సో ఇదంతా కరెక్టా కాదా అనేసి నువ్వు చెక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ వర్కర్ గురించి మీరు ఇంకొక దగ్గర ఎలా సెర్చ్ చేస్తారు, క్లిక్ వర్కర్
గో టు ది గ్లాస్ డోర్ రివ్యూస్. ఓకే, ఇలా సెర్చ్ చేస్తే ఇది రియలా కాదా అనేసి మీకు ఇందులో కనిపిస్తుంది 3.7/5. ఇంకా కూడా మీకు డౌట్ ఉంటే ఎవరైనా మీకు మెసేజ్ చేసి జాబ్స్లో పేమెంట్ అడిగితే చేయకండి. అంతకుమించి మీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఏది ఇవ్వకండి. ఓకే, అంతే, అంతకుమించి ఏముండదు ఫేక్ జరగడానికి. అవి రెండు బయటికి పోకపోతే చాలు. సో సైన్ అప్ అయ్యి లాగిన్ అయిపోండి. అండ్ మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడే మీరు వర్క్ చేసుకుంటారు. అవైలబుల్ జాబ్స్ ఏమున్నా ఇలా మీకు కనిపిస్తుంది. సో ఆ అవైలబుల్ జాబ్స్కి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే, ఇంకేం లేదు. సో ఇది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే mtruck.com. ఇది వచ్చేసి అమెజాన్ వాళ్ళది, అమెజాన్ మెకానికల్ ట్రక్.com అనమాట. వీళ్ళు వచ్చేసి మనకైతే కొన్ని జాబ్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. డేటా లేబులింగ్ అంటే ఇది కూడా ఏంటంటే డేటా లేబులింగ్, ఇమేజెస్ని యాడ్ చేయడం, ఇమేజెస్ని అప్లోడ్ చేయడం, అండ్ డేటాని క్రియేట్ చేసుకోవడం, ఇలాంటివన్నమాట. సో ఇదేంటంటే మనము గెట్ స్టార్టెడ్ విత్ అమెజాన్ మెకానికల్ ట్రక్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ క్రియేట్ టాస్క్ కాదు, మనము మేక్ మనీ. ఓకే, మేక్ మనీ ఇన్ యువర్ స్పేర్ టైమ్, గెట్ పెయిడ్ ఫర్ కంప్లీటింగ్ సింపుల్ టాస్క్, రిక్వెస్టెడ్ ఏ వర్క్ అకౌంట్. ఈ వర్క్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఒకసారి ట్రై చేస్తాను, వెయిట్. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనము అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాను. సో తర్వాత ఏంటంటే అగ్రీ అండ్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు కొన్ని జాబ్స్ అయితే కనిపిస్తాయి. సో ఆ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలన్నమాట, అంతే, ఇంకేం లేదు. సో ఎవరైనా ఉంటే చేసుకోండి. అండ్ అమెజాన్ ఎంట్రక్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయో సెర్చ్ చేద్దాం. అమెజాన్ ఎంట్రక్ విచ్ జాబ్స్, దీని మీద సెర్చ్ చేస్తే హౌ ఇట్ వర్క్స్ ఉంది కదా, దీని మీదకి వెళ్దాం. దీని మీదకి వెళ్తే సెర్చ్ ఆర్ బ్రౌజ్ త్రూ ది హ్యూమన్ ఇంటెలిజెన్స్ టాస్క్ అండ్ క్లిక్ ఆన్ ద వన్ దట్ ఇంట్రెస్ట్ యూ. యాక్సెప్ట్ అండ్ కంప్లీట్ ద వర్క్. Accept the hit and follow the instruction. When you are done, submit your work. After the request approves your work, your earnings are available to use. Okay, అమెజాన్ ట్రక్లో ఏంటంటే కొన్ని అనాలసిస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని వచ్చేసేసి ఇప్పుడు మనకి ఇమేజెస్ అప్లోడ్ చేసేది కానీ, లేకపోతే ఏంటంటే నేను చూసినంత వరకు డేటా, ఇప్పుడు నార్మల్గా డేటా ఎంట్రీ వర్క్ అంటేనే మనకి సర్వేస్ అవే కాదు, ఇమేజెస్ అప్లోడ్ చేయడం, వీడియోస్ అప్లోడ్ చేయడం, అండ్ సేమ్ కోడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం, అవుట్ ఆఫ్ స్టాక్ అవన్నీ చెక్ చేయడం. కొన్ని కొన్ని దాంట్లలో మామూలుగా ఏమవుతుందంటే అప్లోడ్ చేసేది ఇవన్నీ వచ్చేసేసి మాన్యువల్లీ జరుగుతాయి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే సర్వేస్ చేయడం, ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివే ఉంటాయి మామూలుగా. కంటెంట్ మోడరేషన్ కానీ, డేటా ప్రాసెసింగ్ అనాలిసిస్ కానీ, ఇలాంటి వర్క్స్ ఇస్తారనమాట. ఓకే, సో అమెజాన్ వాడిదే కాబట్టి ఇది అమెజాన్ వాడిదే కాబట్టి సైన్ ఇన్ యాజ్ ఏ వర్కర్ మీదకి వెళ్ళి సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవి హిట్ గ్రూప్స్, ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆసమ్ సర్వీస్ అనమాట. ఈ యాసెప్ట్ ఇలా ఉంటుంది. యాక్టివిటీ లెవెల్, హిట్ అప్రూవ్ రేటు లెస్ దాన్ ఏ డే. ఇప్పుడు ఈ సర్వే ఉంది, ఆసమ్ సర్వీస్ మీద వర్క్ అవుతున్నాయి. 8,341 హిట్స్ ఉన్నాయి. $0.05 మనకి రెవెన్యూ వస్తుంది. 2 minutes ఎగో యాసెప్ట్ అండ్ వర్క్ మీదకి వెళ్తే నువ్వు ఇది అకౌంట్ సెటప్ చేసుకొని, కంటిన్యూ టు అకౌంట్ సెటప్ చేసుకొని ఆ సర్వేని ఫినిష్ చేస్తే నీకు డాలర్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే నువ్వు ఈ అమౌంట్ని నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు, లైక్ ఫ్రమ్ గివింగ్ యువర్ ఓన్ అకౌంట్. ఓకే, నీ పర్సనల్ అకౌంట్ ఇచ్చి నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. ఇది ట్రై చేయండి, డెఫినెట్గా వర్క్ అవుతుంది. హిట్స్ చాలా ఉంటాయి. ఓకే, ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ నేను ఇంకొకటి మీకు చెప్పగలనేమో కానీ, బట్ ఇదైతే మీరు ఇంట్లో ఉండి ఒక 2 minutes కూర్చుంటే అయిపోయే పని. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే మైక్రో వర్కర్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, లైక్ క్లిక్ వర్కర్స్ అనేసి. ఇందులో కూడా ఏంటంటే ఇమేజ్ మైనింగ్, సర్వేస్ తీసుకోవడం, డేటా మైనింగ్, టెస్టింగ్ చేయడం, అప్లికేషన్ని టెస్ట్ చేయడం, ఇమేజ్ క్వాలిటీని, డేటా మైనింగ్ని, మోడరేషన్ ఆఫ్ ఇమేజెస్ని, సర్వేస్ని, ఇమేజ్ ట్యాగింగ్ని, రీసెర్చ్ చేయడం, సర్వేస్, సెంటిమెంట్ అనాలిసిస్, కంటెంట్ క్రియేషన్, మోడరేషన్, ఏఐ ట్రైనింగ్, ఇమేజ్ ట్రైనింగ్, ఇలాంటివి ఉంటాయి కదా, వీటి మీద జాబ్స్ ఉంటాయి. చాలా ఉన్నాయి, చూడండి మీరు ఓపెన్ చేసుకుంటే
చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. మీరు ఒకసారి సెర్చ్ చేసి ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే వర్క్ చేస్తారు. ఎక్కడ ఎవరు మిమ్మల్ని ఆఫీస్‌కి రండి, అలా రండి, ఇలా రండి అని చెప్పరు. వాళ్ళు తీసుకునేదే మిమ్మల్ని బేస్డ్ ఆన్ ఒక పార్ట్ టైమ్ జాబ్ లాగా అనమాట. ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఓకే. ఈ 3 సైట్స్‌లో ఎలాంటి ఫేక్ ఉండదు. మోస్ట్‌లీ ఎక్కడైనా దొరికినా గూడా ఫేక్. ట్రై టు చెక్. ఓకే. 2, 3 టైమ్స్ చెక్ చేసి తర్వాత అప్లై చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బై.